తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రాసిన తొలి ప్రేమ అనే నవల వింటున్నారు. ఇక ముగింపుకొచ్చేసామండి. ఇది 1965 మధ్య కాలంలో వచ్చిన నవలండి. చాలా పాత నవల, కానీ చాలా బాగా రాశారు ఆయన. మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఇటువంటి మంచి మంచి నవలల కోసం, కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి. మీకు ఈ భాగం బాగా అర్థం అవ్వాలంటే ముందు భాగం విన్న తర్వాతనే ఈ భాగం వినండి. అలాగే వీడియోను చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. బొంబాయి, ఢిల్లీ, కలకత్తా, బెనారస్, అజంతా, ఎల్లోరా, హంపి అన్ని చోట్ల తిరిగాడు. తిరిగి తిరిగి విసిగెత్తింది. సరిగ్గా ఆ సమయంలో అతని అక్కయ్య దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. రవి, నిన్ను చూసి చాలా కాలమైంది. పిచ్చివాడిలా ఊళ్ళూళ్ళు ఎందుకు తిరుగుతావురా? ఆరోగ్యం చెడిపోతుంది. ఇక్కడికి వచ్చేయి. అక్కయ్య. ఎన్నాళ్ల తర్వాత తన అక్కయ్య ఉత్తరం రాసింది. తన మీద కోపము, అసహ్యము పోయాయన్నమాట. వెంటనే రైలెక్కాడో. అక్క కానీ బావ కానీ మాధురిని గురించి ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. ఆ విషయాలే జ్ఞాపకం చేయలేదు. వేళకి భోజనం చేసేవాడు. మేనల్లుడికి, మేనకోడలికి కథలు చెప్పేవాడు. బుక్ స్టాల్లో పుస్తకాలు కొని తెచ్చుకునేవాడు. నిద్ర పట్టేది కాదు. పట్టించుకునేందుకు ప్రయత్నం చేసేవాడు కాదు. అలా 6 నెలలు గడిచాయి. మాధురి నుంచి దూరమయ్యి 7 ఏడాది అయింది. కథలు రాస్తున్నాడో, నవలలు రాస్తున్నాడో, రచయితగా పేరు సంపాదించుకున్నాడో, డబ్బు కూడా వస్తోంది. నీ విషయం ఏమీ బాగాలేదు అన్నది అతని అక్కయ్య ఓ రోజున. ఏం అడిగాడో. ఏం చేయదలుచుకున్నావు? చదువా మానేశావు? పోనీ ఆ లా పూర్తి చేయరాదు? ఓపిక లేదు. ఇలా కథలు రాసుకుంటూ బతుకుతావా? తప్పని కాదు, ఫలానా పని చేస్తానని నిశ్చయించుకొని స్థిరపడాలి. ఇకనైనా ఇంకా కుర్రతనంగానే ఉంటే ఎలా చెప్పు అన్నది ఆపేక్షతో. నువ్వు చెప్పక్కయ్యా, ఏం చేయమంటావు? జాలిగా అడిగాడు. ఎవరైనా తనకి ఓ దారి చూపిస్తే చాలన్నట్లు. పెళ్లి చేసుకో. పెళ్ళా? అడిగాడు ఆశ్చర్యంతో. అవును, నీకేం తక్కువ? ఎందుకు చేసుకోకూడదు? ఎప్పుడో యువతతోనో సంబంధం పెట్టుకున్నావని జీవితాంతం ఇలా ఉండిపోతావా? రవి మాట్లాడలేదు. పక్క ఇంటి వాళ్ళ శారద, అప్పుడు చెప్పానే, ఆ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు, చేసుకోరాదు? నువ్వు ఒప్పుకుంటే ఏర్పాటు చేస్తాను. నా విషయం శారదకి తెలుసా? ఎందుకు తెలియదు? మగాడికి అదో మచ్చ కాదు. గోప్యంగా కాకుండా నలుగురికి తెలిసేటట్టు చేశావు నువ్వు, అంతే. ఇప్పుడు నాకు పెళ్ళెందుకు? రవి, నే చెప్పే మాట విను. నీకు తగిలిన గాయం ఇంకో ఆడదే మాన్పగలదు. అందరూ ఆ మాధురి లాంటి వాళ్ళు కారు. శారద చాలా మంచిది. శారదను నేను ప్రేమించలేదు. ఆమె విసుగ్గా చూసింది. మాధురిని నువ్వు ప్రేమించి బావుకున్నది, సుఖపడింది ఏమున్నది? ప్రేమ కన్నా ముఖ్యమైనవి పరస్పర సానుభూతి, సహనం, అనురాగం, సహకారం. ఉత్త ప్రేమే ఉంటే పెళ్ళిళ్ళు నిలవవు. నిజంగానా? అడిగాడు రవి బలహీనంగా. పెళ్లి చేసుకుంటే అందరిలా తనకి ఓ ఇల్లు, పిల్లలు ఉంటారు. సినిమాలు చూస్తూ, బజార్లలో వస్తువులు కొంటూ, సంసారం చూసుకుంటూ అందరిలా అయిపోవాలనే కోరిక అతనిలో బలంగా నాటుకుంది. అవును, అదే మందు నీకిప్పుడు అన్నదామే. రవి ఒప్పుకున్నాడో. శారద ఒప్పుకున్నది. రవికి శారదకి వివాహమైంది. శారద గదిలోకి రాగానే ఎవరో తలుపు మూసేశారో. సిగ్గుతో తల వంచుకొని తలుపు దగ్గరే నిలబడ్డది. మంచం పక్కన బల్లమీద పళ్ళు, గంధం, తీపి వస్తువులు, పువ్వులు ఉన్నాయి. రవి మంచానికి దూరంగా నిల్చున్నాడు. శారదని చూసి చిన్నగా నవ్వాడు. తల వంచుకుని కళ్ళ కొలుకుల్లోంచి చూస్తూ చిన్నగా నవ్వింది శారద. తనే చొరవ చేసుకోవాలి, పాపం సిగ్గుపడుతోంది. తలుపు దగ్గరికి వెళ్ళాడు. ఆమె చెయ్యి పట్టుకుని రెండో చేత్తో ఆమె తల పైకెత్తి కళ్ళల్లోకి చూశాడు. శారద నా భార్య. అందరూ కలిసి ఈ మనిషి మీద నాకు అధికారం ఇచ్చారు. నేనేమైనా చేసుకోవచ్చు అనే ఆలోచన కలిగింది. రా, మంచం దగ్గరికి తీసుకెళ్ళాడు. ఇప్పుడిక తను ఏం చేయాలి? ఉద్రేకం తెచ్చుకోవాలి. వంగి ముద్దు పెట్టుకున్నాడో.
కావలించుకున్నాడో, గట్టిగా కావలించుకున్నాడో, మరింత తీవ్రంగా ముద్దులు పెట్టుకున్నాడో, ఒళ్ళు వేడెక్కదేమనుకున్నాడో, మంచం మీద ఆమెను కూర్చోబెట్టి తను పక్కన కూర్చుంటూ ఉండగా అతని మెడపైన జాజి పువ్వుల దండ పడ్డది. ఆ పువ్వులు సూదుల్లా మెడ మీద గుచ్చుకున్నట్లయింది. మాధురి జ్ఞాపకం వచ్చింది. శారద మాధురే అనుకోవడానికి ప్రయత్నించాడో అంతసేపు. కానీ ఆ జాజి పువ్వుల వాసనతో ఆ భ్రమ పోయింది. మంచానికి దూరంగా జరిగి సిగరెట్ వెలిగించాడు. కళ్ళల్లో నీళ్లు నిండుతున్నాయి. చచా, తను మొగాడు, ఏడవకూడదు. మళ్ళీ మంచం దగ్గరికి వెళ్ళి శారదని దిండు మీదికి తోశాడు. ఆమె పక్కన పడుకొని శారదా అన్నాడు. ఆ, నేనంటే నీకిష్టమా? ఆమె అతని మెడ చుట్టూ చేతులు వేసింది. దగ్గరికి లాక్కుంది. రవి ఒళ్ళు ముడుచుకుపోయింది. మెడ వెనక్కి లాక్కున్నాడు. శారదకి అతని ప్రవర్తన అర్థం కాలేదు. అరగంట గడిచింది. రవి చింత ఎక్కువైంది. శారదకి ఇది మొదటి రాత్రి. పాపం, తనలా సారం పోయి పిప్పి కాలేదు. తను భర్తగా, మొగాడిగా తన ధర్మం నెరవేర్చాలి. పక్కకి జరిగి నేల మీద చేతులు వేశాడు. తన ఒంటిని ఆమె ఒంటికి నొక్కాడు. శారదా, రా రా. ఆవేశం తెచ్చుకోవడానికి, ఒళ్ళు వేడి ఎక్కించుకోవడానికి ఎంతో ప్రయత్నించాడు. తన మీద తనకే విసుగు, అసహ్యం, ఉక్రోషం కలిగాయి. శారదా, అలా ఊరుకుంటావేం అని అంటున్నాడు. కానీ లోపం తనది. తనేం చేయలేకపోతున్నాడో. ఆమె తన చేత చేయించడం లేదే అని ఆమె మీద కోపం. అతని అవస్థ, అతని అసమర్థత, అతని బాధ అర్థమయ్యాయి శారదకి. లేచి కూర్చున్నది. అతని నుదుటి మీద చెమట తుడుస్తూ, మంగళసూత్రం కడుతున్నప్పుడు ఎందుకు కళ్ళనీళ్లు పెట్టారు అడిగింది. నేనా? కళ్ళనీళ్ళా? చచా, అవును మీరే. నా చేతుల మీద పడ్డాయి వెచ్చగా. మాధురి జ్ఞాపకం వచ్చిందా? చెప్పండి, నాతో చెప్పండి. మీ బాధలు, మీ సుఖాలు పంచుకోవడానికేగా నేనున్నది. శారద అలా ఆప్యాయంగా, దయగా అనేటప్పటికీ కట్టలు తెంపుకు వచ్చింది దుఃఖం రవికి. అవును, మాధురిని మర్చిపోలేకుండా ఉన్నాను. ఇంకా ప్రేమిస్తున్నాను. మాధురే నా ప్రాణం అని శారదకి తన ప్రేమ కథ చెప్పడం ప్రారంభించాడు. ఆ భార్యాభర్తల మొదటి రాత్రి అలా గడిచింది. అతడు మాధురిని స్మరిస్తూ, ధ్యానిస్తూ, వర్ణిస్తూ, ఆమె వింటూ. శారదని తీసుకుని మద్రాసు వెళ్ళాడు రవి. త్యాగరాయ నగరంలో ఇల్లు అద్దెకి తీసుకున్నాడు. తన స్నేహితుల ఇళ్లకి శారదని తీసుకెళ్లాడు. నవలలు, నాటకాలు, కథలు, వ్యాసాలు రాస్తున్నాడు. పుస్తకాలు చదువుతున్నాడు. ఎప్పుడో ఒకసారి భార్యని తీసుకుని బీచ్కో, సినిమాకో వెళ్ళేవాడు. మళ్ళీ కారు కొనలేదు. కారంటే విరక్తి కలిగింది. మద్రాసుకి వచ్చి కాపురం ప్రారంభించాక భార్యకి దాంపత్య సుఖం ఇవ్వడానికి 4-5 సార్లు ప్రయత్నించాడు. ప్రయోజనం లేకపోయింది. శారదని ముట్టుకోగానే అతని ఒళ్ళు చల్లబడేది, ముడుచుకుపోయేది. వాంఛ కలగడం లేదు. సిగ్గుపడ్డాడు. ఓ డాక్టర్ స్నేహితుణ్ణి కలుసుకుని సలహా అడిగాడు. సైకలాజికల్ ట్రబుల్ అయ్యుండాలి. ఆ మాధురితో తప్ప ఇంకెవరితో శరీరం కలపడం నీ ఆంతర్యానికి ఇష్టం లేదు అన్నాడు ఆయన. ఏం చేయమంటారు? నా భార్యకి సుఖం లేకుండా చేస్తున్నాను. ఇలా అయితే నెర్వస్నెస్ అయిపోతుంది. డాక్టర్ నవ్వి, చీకటిలో మీ భార్య మాధురి అన్న భ్రమ తెచ్చుకోండి. మీ భార్యకి అపచారమే కావచ్చు. కానీ తర్వాత ఆ భ్రమ అవసరం లేకుండానే దాంపత్య సుఖం ఇద్దరూ పొందగలుగుతారు సలహా ఇచ్చాడు. రవి మళ్ళీ ప్రయత్నించాడు. ఎంత చీకటి చేస్తేనేం మాధురి కళ్ళు మెరిసినట్లు మెరవవు శారద కళ్ళు. శారద చేతుల్లో ఆ మెత్తదనం, హాయి రాదు. ఆ నవ్వేది? భ్రమ కలగలేదు. శారదకి బాగా దగ్గరగా జరిగేంతవరకు తన పక్కన ఉన్నది మాధురి అని, శారద కాదని అనుకునేవాడు. ఆమెను కౌగిలించుకోగానే, పెదిమల తడి తగలగానే, గుండెలు అదమగానే, చీకట్లో కూడా మాధురికి శారదకి ఉన్న తేడా తెలిసేది. భ్రమపోయి చల్లబడేవాడు. క్షమించు శారదా, నేను అసమర్థుణ్ణి అని పక్కకి జరిగి తన మంచం మీదకి వెళ్ళిపోయేవాడు. ఒంటిగా దిండుని కావలించుకుని మాధురి అని పిలుస్తుంటే ఒళ్ళు వేడెక్కేది. భరింపరాని వాంఛ కలిగేది. వాంఛ తీరే కలలు కనేవాడు. అదే అతని తృప్తి. వివాహం అయ్యి 5 ఏళ్లైనా వాళ్ల శరీరాలు కలవలేదు. శారద కన్యగానే ఉండిపోయింది. రవి అసమర్థతకి అతన్ని అసహించుకోలేదు. మీరు బాధపడకండి. మీ ఒక్కరికే కాదు ప్రేమ, నాలాంటి వాళ్ళకి ఉంటుంది. మాధురితో తప్ప ఇంకో స్త్రీతో సుఖం పొందడానికి మీ మనస్సు ఎలా నిరాకరిస్తుందో
నా మనస్సు మీతో తప్ప ఇంకెవరితోనూ సుఖం పొందడానికి నిరాకరిస్తుంది. నిద్రలో కలల్లో మీరెలా తృప్తి పడుతున్నారో నేను శరీర వాంఛకి తృప్తి అలాగే పడుతున్నాను. మీకన్నా నేను అదృష్టవంతురాల్ని. మీరు ప్రేమించిన మాధురి మీ ముందు మీతో లేదు. నేను ప్రేమించిన మీరు నా ముందు నాతో ఉన్నారు. మీకు సేవ చేసే అవకాశం నాకున్నది. అదే చాలు అన్నది శారద విడాకులు తీసుకుని ఇంకెవరినైనా వివాహమాడి సుఖంగా బతకమని రవి సలహా ఇచ్చినప్పుడు. నిజంగా నా మీద నీకంత ప్రేమ అన్నాడు రవి ఆశ్చర్యంతో. తనలో మగతనం పోయిందని రవికి చింతలేదు, వాంచలేదు. రాత్రిళ్ళు కలల్లో ఊహల్లో మాధురితో గడుపుతున్నాడు. మాధురిని గురించి ఆలోచించగానే ఒళ్ళు వేడెక్కి ఆవేశం రెచ్చిపోయి భరింపరాని వాంఛ కలిగేది. తను మగవాడే అన్న ధైర్యం కలిగేది. రవిలో పూర్వం ఉన్న చురుకుదనం లేదు. మనిషి మనిషిగా లేడు. నీడలా తయారయ్యాడు. కళ్ళల్లో వెలుగు లేదు. ఏదో పెద్ద బరువు మోస్తున్నట్లు, జీవిత భారం భరింపలేనట్లు కనిపిస్తాడు. డబ్బు పేరు ఉంది, ఏం లాభం? అందరూ అతన్ని గురించి ఇలా అనేవాళ్ళు. రవికి మాధురికి ఉండిన సంబంధం, వాళ్ళ ప్రేమ కలాపం అందరూ మర్చిపోయారు. అతని జీవితంలో అదొక సాధారణ సంఘటన అని, జరిగి చాలా కాలమైనందువల్ల గాయం మాని ఉండాలని అనుకున్నారు. పుస్తకాలు రాసి రాసి అలా అయ్యాడు. కాగితాలలో బతుకంతా వెళ్ళబుచ్చుతున్నాడు. నిజంగా బతకడానికి అతనికి వ్యవధి ఏది అన్నారు కొందరు సానుభూతితో. మాధురి రవి మళ్ళీ కలుసుకోలేదు. మాధురి మద్రాసులోనే ఉన్నది. ఎక్కడ ఉన్నది రవికి తెలుసు. ఏ బజార్లోనో సినిమాలోనో ఒకరికొకరు తటస్థపడలేదు. మాధురి కనిపించే ప్రదేశాలకు రవి వెళ్ళలేదు. మాధురి భర్త దగ్గరికి వెళ్ళలేదు. పాట కచేరీలు చేసి సినిమాలలో ప్లేబ్యాక్ పాటలు పాడి చాలా డబ్బు సంపాదించింది. మనిషి నీతిగా బతకడం లేదు. తాగుతుంది. డబ్బు, తాగుడు, సెక్స్ ఇవే ఆనాడు ఆమె జీవితంలో ముఖ్యమైనవి. బూతులు మాట్లాడుతుంది. వెకిలిగా తయారైంది. మాధురిని గురించి ఎవరెవరో ఇలా చెప్పేవాళ్ళు రవికి. అదంతా అబద్ధమో నిజమో అతనికి తెలియదు. తెలుసుకోవాలని ఉండేది కాదు. మాధురి అలా అయి ఉంటే తన బాధ్యత ఎంత ఉందో ఆలోచించదలుచుకోలేదు. మాధురి పాడిన ఏ సినిమా పాటో రేడియోలో వినపడగానే రేడియో ఆపేసేవాడు, లేదా అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు. ఏ పత్రికలోనైనా మాధురి కనిపిస్తే పేజీ తిప్పేసేవాడు. ప్రేమించిన మాధురి వేరు, తనని ప్రేమించిన మాధురి వేరు. తన మాధురి ఇంకా కలల్లో ఊహల్లో తనతోనే ఉన్నది. ఇప్పటికీ మాధురికి తన మాధురికి సంబంధం లేదు. అలా గడుస్తోంది అతని జీవితం. 7 ఏళ్ల తర్వాత రవికి మంజుల అనే అమ్మాయితో పరిచయం అయింది. అతని కథలు చదివి చూడటానికి వచ్చింది అతని ఇంటికి. మెడిసిన్ చదువుతోంది. నవ్వులోనో కళ్ళల్లోనో ఎక్కడో రవికే స్పష్టంగా తెలియదు మంజుల మాధురిని జ్ఞప్తికి తెచ్చేది. అది చాలు రవికి మంజుల చేత ఆకర్షింపబడడానికి. చూపులతో ఆ అమ్మాయిని కితకితలు పెట్టాడు. తనలో వాంఛ కలిగించుకుంటున్నాడు. నాకు మాధురి మీద ప్రేమ పోయింది, మంజులని ప్రేమిస్తున్నాను అని తనకి తను ఎన్నిసార్లు చెప్పుకున్నాడు. మంజులకి ప్రేమలేఖలు రాసేవాడు. మంజుల కోసం గంటల తరబడి కాచుకునేవాడు. పోయినా మరిచిపోయినా ఇక మళ్ళీ ఈ జీవితంలో రాదనుకున్న అనుభూతి మళ్ళీ కలిగించుకునేందుకు తీవ్రమైన ప్రయత్నం ప్రారంభించాడు. మంజుల ఆ అమ్మాయిని హాస్టల్లో దింపడానికి తోడు వెళుతూ తోవలో అడిగాడు రవి. ఏమండి, నీ మీద నాకు చాలా ఇష్టం. అలాగా, ఎటువంటి ఇష్టం అడిగింది కొంటెగా. ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను. చీకటిగా ఉన్న నా జీవితానికి వెలుగు ఇస్తున్నావు. మంజుల ఆనందంతో మాట్లాడలేకపోయింది. రేపు నీకు కాలేజీ లేదుగా? లేదు. రేపు పొద్దున్నే వస్తావా? ఎక్కడికి? మౌంట్ రోడ్ పోస్టాఫీస్ దగ్గరికి 9 గంటలకి రా. ఎందుకు? ఓ రోజంతా మనిద్దరమే గడుపుదాం అనేశాడు. మంజుల మాట్లాడలేదు. వస్తావా? తల ఊపింది. రవిలో ఏదో కొత్త చైతన్యం, కొత్త కళ, కొత్త వెలుగు వచ్చినట్లు శారద గమనించింది. ఏమిటో ఎందుకో అర్థం కాలేదు. మంజుల సరిగ్గా 9 గంటలకి వచ్చింది. అంతకుముందే ఓ హోటల్లో ఎయిర్ కండిషన్డ్ గది ఒకటి ఏర్పాటు చేశాడు రవి. మంజులని అక్కడికి తీసుకువెళ్ళాడు. ఏమిటిది అని మంజుల అడగలేదు. రవి ఆకర్షణలో పడి మంచి చెడ్డ మర్చిపోయింది. కబుర్లు చెప్పుకున్నారు. గదిలోనే భోజనం చేశారు. మధ్యాహ్నం అయింది. తలుపు మూసేశాడు. మంజులా మంజులా అంటూ 2 చేతుల్లోకి తీసుకున్నాడు. నలిపేశాడు. గిలగిలలాడింది మంజుల.
ఆమె ఒళ్ళంతా మండిపోతోంది వాంఛతో. అతని వాంఛలో కరిగిపోవాలని అతన్ని మీద మీదకి లాక్కున్నది. వేళ్లతో మెత్తని నున్నని చోటల్లా తడిమాడు, నిమిరాడు. ఆమె ఒంటిని తన ఒంటికేసి రాసుకున్నాడు. మాధురి వెళ్ళు, నాకు మంజులకి మధ్య అడ్డం రాక ప్లీజ్ వేడుకున్నాడు మనసులో. మంజులకే కాదు, ప్రతి ఆడదానికి మధ్య అడ్డంగా మాధురిని తనే పెట్టుకున్నానని తెలియక కాదు, బలహీనత వల్ల. చీకటి పడుతోంది. మంజుల ఇంకా కన్యగానే ఉంది. ఆమె కన్నరికం అతను తస్కరించలేదు. విసుగ్గా అసహ్యంతో చూసింది రవిని. క్షమించు మంజుల, నీకు అన్యాయం చేయలేను. పెళ్లి కాని దానివి, మన ప్రేమకి దారి ఉంది. నేను పెళ్ళైన వాడిని, వద్దు. స్వార్థంతో నీ శీలాన్ని పాడు చెయ్యను అన్నాడు. అబద్ధం చెప్తున్నాడు. ఆ సంగతి అతనికి తెలుసు. త్యాగబుద్ధితోనూ ఔదార్యం వల్ల కాదని, తనకా సమర్థత లేదని. ఇలా 12 ఏళ్లు గడిచిపోయాయి. గతాన్ని స్మరించుకుంటూ 12 ఏళ్ల అనుభవాలని జ్ఞాపకం చేసుకుంటూ రాత్రంతా నిద్రపోలేదు రవి. ఎప్పుడు తెల్లవారుతుంది, ఎప్పుడు వెళ్ళి మాధురిని కలుసుకుంటానో అన్న తహతహతో ఇంకా చీకటిగానే ఉండగానే లేచి గడ్డం గీసుకున్నాడో, స్నానం చేసి బట్టలు మార్చుకున్నాడో, తల దువ్వుకున్నాడో. 7 గంటలే అయింది. అప్పుడే వెళితే బావుండదు. తను ఆత్రం ప్రదర్శించకూడదు. 4 వీధులు తిరిగి సరిగ్గా 9 గంటలకి మాధురి ఇంటికి వెళ్ళాడు. మెట్లెక్కి తిన్నగా పైకి రా అన్నది మేడమీది బాల్కనీలోంచి ఆమె. త్వరగా మెట్లెక్కాడు. మెట్లపైన నిల్చుని హలో, గుడ్ మార్నింగ్ అన్నది నవ్వుతూ. గుడ్ మార్నింగ్. ఏమిటి అలా రొప్పుతున్నావు అడిగింది. ముసలాన్నయ్యాను. అతని గుండె దడదడమంటోంది. డ్రాయింగ్ రూంలోకి తీసుకెళ్ళింది. అతనికి ఎదురుగా కూర్చున్నది. నీ కళ్ళు ఎర్రగా ఉన్నాయి అన్నది. నవ్వాడు. నేను రాత్రంతా నిద్రపోలేదు అన్నది నిట్టూరుస్తూ. అతను నిద్రపోయి ఉండడని ఆమెకు తెలుసు. ఒక్క రాత్ర నేను 4320 రాత్రులు నిద్రపోలేదు అని చెప్పాలనిపించింది. చెప్పలేదు. నవ్వాడు. మాట్లాడవేం అన్నది. మర్చిపోయాను, అలవాటు పోయింది అన్నాడు రవి. అవును, విన్నాను. నువ్వు చాలా పుస్తకాలు రాశావుట. రాత వల్ల మాట్లాడటం మర్చిపోయి ఉంటావు. నా పుస్తకం ఏదైనా చదివావా? లేదు, చాలా బాగా రాస్తావని చెప్పారు చాలామంది. ఎందుకు చదవలేదు అడిగాడు. ఏమో, నా పాట కచేరీలకి నువ్వు వచ్చేవాడివా? ఎందుకు రాలేదు? అందుకే అన్నది నవ్వుతూ. ఇంకేం మాట్లాడాలి ఆలోచిస్తున్నాడు. బాబు కులాసాగా ఉన్నాడా? ఏం చదువుతున్నాడు అడిగాడు. 5వ ఫారం. నీకెంతమంది పిల్లలు? లేరు. అదేం అడిగింది ఆమె. రవి పెదిమ విరిచాడు. మళ్ళీ నిశ్శబ్దం. కిందటి రాత్రి లేని కొత్తగా కలుసుకున్నప్పుడు రాని కొత్త వచ్చింది. 12 ఏళ్ల ఎడబాటు అడ్డంగా మధ్యకి వచ్చింది. ఈ 12 ఏళ్ళు నేను ఎలా ఉన్నానో, ఏం చేస్తున్నానో తెలుసా అడిగింది. తెలియదు. ఎవరూ చెప్పలేదు? చెప్పేవాళ్ళు, వినిపించుకునేవాణ్ణి కాను. ఏమని చెప్పేవాళ్ళు? డబ్బు సంపాదించావని. ఇంకా? జ్ఞాపకం లేదు అన్నాడు రవి సిగరెట్ వెలిగిస్తూ. ఆమె బరువుగా నవ్వింది. తాగుతానని, నీచంగా బ్రతుకుతున్నానని, చీరలు మార్చినట్లు మొగాళ్ళని మారుస్తున్నానని, మొగాళ్ల నుంచి డబ్బు గుంజుతున్నాను అనా? రవి తల ఊపాడు. ఆమె నిట్టూర్చింది. అన్నీ అబద్ధాలు కావు. తాగేదాన్ని, నిజమే. చాలామంది మొగాళ్లతో స్నేహం అయింది, అది నిజమే. ఒక నవ్వు నవ్వి, నా ప్రియుల సంఖ్య నేనే మర్చిపోయాను. కానీ రవి, ఈ మాట నమ్ము, నేను శరీరాన్ని అమ్ముకోలేదు. డబ్బు కోసం ఏ పాడు పని చేయలేదు. డబ్బు సంపాదించాను, నిజమే. పాట కచేరీలు చేసి సంపాదించాను అన్నది. అవును, ఆ విషయం నాకు తెలుసు అన్నాడు రవి. నీకెలా తెలుసు అడిగింది ఆశ్చర్యంతో. నీ తత్వం తెలుసు కనుక. ఇతన్ని ప్రేమిస్తున్నానని నువ్వు నిన్ను మోసం చేసుకోవచ్చు. అలాంటి ఆత్మవంచనతో పురుష సహవాసం చేయవచ్చు. ప్రేమ లేదు అని తెలియగానే ఆ పురుషుడికి దూరం అవుతావు. సిన్సియర్గా ఫీల్ కానిదే ఎవరినీ ముట్టుకొనివ్వవు. 5 నిమిషాలో, 5 గంటలో, 5 రోజులో, 5 నెలలో, 5 ఏళ్ళో, ఎన్ని రోజులైతేనేం ఇష్టపడిన వాళ్ళకి నిజంగా తీక్షణంగా గుండెని సమర్పిస్తావు ప్రియుడికి అన్నాడు రవి. నీకు నా మీద కోపమా, అసహ్యమా అడిగింది. లేదు అన్నాడు రవి. మళ్ళీ కాసేపు మౌనంగా ఉండిపోయారు. మాధురి, ఈ 12 ఏళ్లలో నువ్వు ఏమీ మారలేదు అన్నాడు. మారకుండా ఎలా ఉంటాను అడిగింది నవ్వుతూ.
ఏమో నీ రూపం అలాగే ఉంది. అవే కళ్ళు, అదే నవ్వు, ఇంకా చిన్నపిల్లలానే ఉన్నావు. నువ్వు మారలేదు తెలుసా? అలాగే చింపిరి జుట్టు, చీకి కళ్ళు, బిగించిన పెదిమలు. అంతలో బయట కారు ఆగిన చప్పుడైంది. బాబు భోజనానికి వచ్చాడు అన్నది. 14 ఏళ్ల కుర్రాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు గదిలోకి. చాలా పెద్దవాడయ్యాడు. ఎంత పొడుగో, దాదాపు నా అంత ఉన్నాడు అన్నాడు రవి. ఆమె గర్వంగా చూసింది. క్లాస్లో ఫస్ట్ వస్తాడు అన్నది. బాబు అన్నం తినడానికి వెళ్ళాడు. నీ భర్త అడిగాడు. ఆయన ఎప్పుడైనా వచ్చి బాబుని చూసి వెళ్తాడు అంతే అన్నది. దిగుల్లేదు ఆ గొంతులో. బాబు అన్నం తిని స్కూల్కి వెళ్ళిపోయాడు. రవి, నీతో ఉన్న రోజుల్లో కలిగిన ఆనందం, తృప్తి మళ్ళీ రాలేదు. అంత అనురాగం ఎవరూ చూపించలేదు. అలాంటి ఆనందం తెచ్చుకుందామని చాలా ప్రయత్నించాను అన్నది. రవికి ఏం చెప్పాలో తెలియలేదు. నవ్వి ఊరుకున్నాడు. భోజనం చేశావా? లేదు, వెళ్తాను. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావు? వస్తాను. ఎప్పుడో. ఎప్పుడోనా? నా మీద కోపమా? చచా, అయితే సాయంకాలం రా. రాత్రికి కలిసి భోజనం చేద్దాం. తల ఊపి వెళ్ళిపోయాడు రవి. సాయంత్రం మళ్ళీ మాధురిని కలుసుకోవటం ఇష్టం లేదు రవికి. ఇన్నేళ్ళు తను జాగ్రత్తగా దాచుకున్నది, అమూల్యమైనది, గర్వపడేట్లు చేసినది, అందరిలో ఒకడుగా కాక విడిగా ఎత్తులో నిలబెట్టేది, అదేదో తనకే తెలియదు. అది పోగొట్టుకుంటానని భయం. ఆమెని మళ్ళీ కలుసుకోకుండా ఉండలేడు. 6 గంటలకి మాధురి ఇంటికి వెళ్ళాడు. పాటలు పాడింది. 12 ఏళ్ల తన జీవితంలో తనకి విచిత్రంగా తోచిన సంఘటనలు కొన్ని చెప్పింది. అతన్ని నవ్వించింది. తను నవ్వింది. భోజనాలు చేశారు. రవి తనని గురించి ఏమీ చెప్పలేదు. చెప్పడానికి ఏమీ లేదు. పెళ్లి చేసుకున్నాను, పుస్తకాలు రాస్తున్నాను అన్నాడు. నీ భార్య అంటే నీకిష్టమా? అడిగింది. చాలా ఇష్టం అన్నాడు. అబద్ధం కాదు, నిజమే. రాత్రి 9 గంటలైంది. బాబు వెళ్ళి పడుకున్నాడు. నేనిక వస్తాను అని లేచి నిలబడ్డాడు అతను. వెళతావా అంటూ అతనికి దగ్గరగా వెళ్ళింది. తనకి తెలియకుండానే చెయ్యి జాపింది. ఆహ్వానమో వీడ్కోలో జంకుతూ ఆమె కళ్ళల్లోకి చూశాడు. రవి, ఈ 12 ఏళ్ళు నేను ఒంటిగా నిజమైన సుఖము, ఆనందము లేకుండా కళ్ళనీళ్లు పెట్టింది. ముందుకి జరిగాడు. ఆమెని 2 చేతుల్లోకి తీసుకున్నాడు. కాళ్ల కింద చక్రాలు పెట్టి తోసినట్లు, ఆలస్యం చేయక అని దేవుళ్ళందరూ కలిసి పురమాయించినట్లు కావిలించుకునే పడక గదిలోకి వెళ్లారు. నీలం రంగు దీపం వెన్నెలలా ఉంది. ఇద్దరూ మంచం మీదకి ఒరిగిపోయారు. మాధురి, మాధురి, మాధురి స్మరిస్తూ ముద్దులు పెట్టుకుంటున్నాడు. ఆమె పెదిమలలో అదే తీపి, ఆమె మెడ క్రింద అదే సువాసన, చేతులలో అదే మెత్తదనం, కాళ్లల్లో అవే కాంతులు. 12 ఏళ్ల కాలము ఆమెని మార్చలేదు. తన కోసం అలాగే అట్టిపెట్టింది. 12 ఏళ్ల తన తపస్సు ఫలించింది. ఆమె తనది, తనది కాబోతోంది. ముద్దులు కురిపిస్తున్నాడు. ఆమె ఒంటికి దగ్గరగా జరిగి ఆమెని నొక్కేస్తున్నాడు. రవి, రవి, అలాగే ఉంది నీ స్పర్శ. అప్పటిలాగే ఉడికిపోతున్నావు, నన్ను కాల్చేస్తున్నావు అన్నది 2 చేతులు అతని వీపు మీద వేసి. ఆత్రం, ఆవేశం రెచ్చిపోయి వణికిపోతున్నాడు. ఏ మాధురితో అయితే 12 ఏళ్లుగా కలల్లో, ఊహల్లో గడుపుతున్నాడో ఆ మాధురి నిజస్వరూపంతో సాక్షాత్కరించి తనకి వరాలు ఇస్తోంది. పాదాలని, కాలివేళ్ల గోళ్ళని, పొట్టని మాధురి, మాధురి అని పిలుస్తున్నాడు. క్షణక్షణానికి ఆమె కళ్ళల్లోకి చూస్తాడు. ఇది కలో నిజమో సందేహం కలుగుతోంది. రవి, ఇక ఈ వేడి భరించలేను, ఇక ఆగలేను. నన్నేమైనా చెయ్యి, చల్లార్చు అంటోంది. అరుస్తోంది, పీకుతోంది, రక్కుతోంది అతన్ని. ఆమె కళ్ళల్లోకి చూస్తాడు. చెప్పదేం? తనకి ధైర్యం ఇవ్వదేం? మాధురి, మాధురి చెప్పు. ఏమని చెప్పను? ఇంకా ఏమనగలను? ఇంకా ఏం చేయమనను? రవి. అంత వాంఛ చల్లారిపోయింది. అంతటి ఆవేదన ఆవిరైపోయింది. మాధురి, క్షమించు. నేను పక్కకి జరిగాడు. జరిగి జరిగి దూరం అయ్యాడు. రవి, ఏమైంది? చెప్పు రవి. రవి లేచి కూర్చున్నాడు. ఏమో అన్నాడు. అతని గుండె పీకుతోంది. అతని ధైర్యం పోయింది. ఆత్మవిశ్వాసం నశించింది. ఆమెని ప్రేమిస్తున్నాను కనుక ఇంకో స్త్రీని అనుభవించలేకపోతున్నాను. నేను మొగాణ్ణే అనుకున్నాడు ఇన్నేళ్ళు గర్వంగా. ఆమె ముందు, ఆమె పక్కన అసమర్థుడయ్యాడు. వాంఛ ఉంది, తీర్చుకునే శక్తి లేదు. సిగ్గు, రోషం, దెబ్బతిన్న పౌరుషం
లేచి నిల్చున్నాడు. రవి, ఏమిటి నాతో చెప్పవు అడిగింది. ఏమీ లేదు చెప్పడానికి. మంచం మీద నుంచి ఒక్క గంతున లేచింది. అతని 2 చేతులు పట్టుకుంది. రా, ఇలా పక్కన పడుకో. అతన్ని లాగి తన పక్కన పడుకోబెట్టుకుంది. బాధపడక రవి, మరీ ఆకలేస్తే అన్నం సహించదు, తినలేం. అలాగే అన్నది తల నిమురుతూ. నమ్మాడు. నమ్మాలని ఉంది. నమ్మకపోతే ఎలా? తెలతెలవారుతుండగా బయలుదేరాడు మాధురి ఇంటి నుంచి. ఎప్పుడు వస్తావు అడిగింది. వస్తాను. సాయంకాలం 5 గంటలకి రావాలి. నీకోసం కాచుకుంటాను అన్నది. రవి ఇంటికి వెళ్ళాడు. ఇంకా వెలుగు రాలేదు. శారదకి మొహం చూపించకుండా పడుకున్నాడు. మాధురిని గురించే ఆలోచిస్తున్నాడు. తన మాధురి 12 ఏళ్ల క్రితం తనని ప్రేమించిన మాధురి చెట్ల నీడల్లో, వెన్నెలలో, నక్షత్రాల మినుకు మినుకులో నువ్వే నా ప్రాణం అన్న మాధురిని గురించి. ఆ మాధురే కనిపిస్తోంది. ఒళ్ళు వేడెక్కింది. భరించలేని వాంఛ, తృష్ణ. గట్టిగా దిండుని కావలించుకున్నాడు. బోర్లా పడుకున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది మళ్ళీ? గంట క్రితం మాధురి ప్రక్కన ఉన్నప్పుడు లేనిది. ఆశ్చర్యం అర్థం కాలేదు. వెలుగు రాగానే డ్రెస్ చేసుకుని స్నేహితుడైన ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. అంతా వివరంగా చెప్పాడు. నాలో శారీరకంగా లోపమా, అవయవ అశక్తత అడిగాడు దిగులుగా. నువ్వు చెప్పిన వివరాలను బట్టి అటువంటి లోపాలు ఉన్నట్టు లేదు. ఓవర్ ఎగ్జైట్మెంట్ అయి ఉండాలి. ఇన్నేళ్ళు కలల్లో ఆమెతో గడుపుతున్నావు. ఇప్పుడు నిజంగా ఆమె నీ పక్కకి వచ్చేటప్పటికీ ఆ కలలోంచి ఈ నిజంలోకి రాలేకపోతున్నావు. ఈ నిజం వల్ల ఆ కల పోయి తర్వాత ఈ నిజము పోయి బాధపడతాననే పిరికితనం కావచ్చు. ఇవన్నీ పోయి మళ్ళీ సహజమైపోతావు. జంకక వెళ్ళు, మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్ళు అని సలహా ఇచ్చాడు డాక్టర్ స్నేహితుడు. సాయంకాలం 5 గంటలకల్లా రవి మళ్ళీ మాధురి ఇంటికి వెళ్ళాడు. ఎన్నో కబుర్లు చెప్పింది. ఎన్నో విషయాలు మాట్లాడింది. రవి, మనం ఇక ఎప్పుడూ పోట్లాడుకోవద్దేం, స్నేహంగా ఉందాం అన్నది అతని కళ్ళల్లోకి చూసి. తల ఊపాడు. ఆమె కదిలితే ఆమెతో పాటు అతని కళ్ళు కదులుతాయి. ఆమె నవ్వితే అతను నవ్వుతాడు. అందం అంతా ఆమెలోనే ఉంది అనిపించింది. ఆమెని మించి ఆమె ఒంటి బయట అందం కనిపించడం లేదు. ఆమె కళ్ళల్లోనే వెలుగున్నది. మాధురి మీద ఎంతోమంది మగాళ్ల చేతుల్లో నలిగానని చెప్తున్న ఈ మాధురి మీద తన ప్రేమ తగ్గలేదు. కలలో ఈ మాధురి కలిసిపోతున్నారు. అతనికి భయం వేస్తోంది. ఏడుపొస్తోంది. ఉండు, నేను కలిపెడతాను. డాబా మీద వెన్నెల్లో అన్నానికి కూర్చున్నారు. పసిపిల్లవాడికి పెట్టినట్టు ముద్దకి ముద్దిస్తూ అన్నం తినిపించింది. రవి, నీలో ఏముందో తెలియదు, పిచ్చి పట్టిస్తావు. ఈవేళ రోజంతా నాకు నీ స్మరణే. ఒక్క పని తోచలేదు అన్నది. ఆకులు చీల్చి తను వేసుకుంటూ అతనికివ్వలేదు. నీకివ్వలేదేం అని చూస్తున్నావా? ఇస్తాను అని అన్నది. ఇలారా దగ్గరికి తీసుకుంది. తన ఒళ్ళోకి అతని తలని లాక్కున్నది. వంగి తాంబూలం తన నాలుక మీద నుంచి అతని నాలుక మీదకి మార్చేసింది. అతను ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. ఈ ఆనందం పోతుంది. మాధురికి నిలకడలేదు అని భయం. రవి, గుర్రానికి గంతలు కట్టినట్లు నా కాళ్ళు కట్టేస్తున్నావు. నువ్వు తప్ప ఇంకేమీ కనిపించకుండా చేస్తున్నావు. మాధురి ఆ మాటలు అంటుంటే అతనికి హాయిగా ఉంది. నమ్మాలని ఉంది, కానీ నమ్మలేడు. డాబా మీద పక్కలు వేయించింది. పడక గదిలో అతనికి బాధ కలిగించే జ్ఞాపకాలు వస్తాయేమో అన్నట్లు. అతనికి తెలుసు ఆమె తన పట్ల సానుభూతితో, దయతో ప్రవర్తిస్తోందని. రా రవి, ఇలా రా. ఒరిగింది పక్క మీదికి. చూడు రవి, ఆ చంద్రుడు పారిపోతున్నాడు, దాక్కుంటున్నాడు మనల్ని ఒంటరిగా ఉంచటానికి. ముద్దు చేసింది, లాలించింది. రవి, అలా మంచుగడ్డలా అయిపోయావేం? ఏవి నీ చేతులు? నన్ను కావలించుకోవు. కావలించుకున్నాడు, ముద్దులు పెట్టుకున్నాడు. ఆమె ఒంటికి తన ఒంటిని అతికించి పెట్టి వేడి తెప్పించుకోవడానికి అష్ట కష్టాలు పడ్డాడు. మళ్ళీ నీకు ఈ అవకాశం రాదు, వదులుకోక అంటూ ఎవరో ముందుకి తోస్తున్నట్టు అనిపించింది. జాగ్రత్త, పోగొట్టుకుంటున్నావు. జన్మ జన్మలకి నీలో ఉండే నీ ఆత్మ సౌందర్యాన్ని. ఈ సుఖం ఇప్పుడే పోతుంది, అయిపోతుంది, మిగలదు. కానీ ఇన్నేళ్ళు దాచుకున్న ఆ ప్రేమ పోతే? ఎందుకు పోతుంది? ప్రేమ లేనిదే నువ్వు వాంఛ తీర్చుకోలేవు, అందుకని. నాకు అర్థం కావటం లేదు. నీకు అర్థం కానవసరం లేదు. అర్థం కాకుండానే నీ ఆంతర్యం నీ శరీరానికి, నీ అవయవాలకి ఆదేశాలు ఇస్తోంది. నువ్వేమీ చేయలేవు.
ఈ మాధురి నీది కాదు. ఇవాళో రేపో మళ్ళీ నిన్ను మర్చిపోతుంది. అంతమంది ప్రియులలో ఒకడివైపోతావు. పోతే పోతాను అనలేవు. ఆమెని ఈ మధ్య కలుసుకొని ఓ రాత్రి గడిపావు. ఆమెని గురించి నీలో నువ్వు కూడా అలా అనుకోలేవు. ఆమె నీకు దేవత. ఆ దేవతని పోగొట్టుకుంటావు. ఎందుకు పోతుంది? నాలో ఉన్న ఆమె ఎక్కడికి పోతుంది? ఈ వాదన, ఈ సంఘర్షణ అతను ఆలోచించకుండా జరిగింది. అతను కదిలాడు. ఆమె మీదికి జరిగాడు. మాధురి, నువ్వు నాకు కావాలి అన్నాడు ఆవేశంతో. తీసుకో రవి, నన్ను తీసుకో అన్నది అతని శరీరానికి తన శరీరాన్ని కలిపి స్పందింపచేస్తూ. అంతరాత్మో ప్రేమో అదేదో అతని కన్నా బలమైనది అతని శరీరాన్ని అధీనంలోకి తీసుకున్నది. మాధురి, క్షమించు, నేను అసమర్థుణ్ణి, అశక్తుణ్ణి అని దూరంగా జరిగి సిగరెట్ వెలిగించాడు. ఆమె కదల్లేదు. అతన్నే చూస్తోంది. అసహ్యం కలగలేదు అతని మీద. ఆశ్చర్యం. ఆ రవి, ఆపాదమస్తకము, నేను మొగాణ్ణి అనిపించే రవి, ఆడదాన్ని ఆకాశపు టంచుల్లో ఊగించగల రవి, ఆ రవి ఎలా ఇలా అయ్యాడు? అది ఎలా సాధ్యం? ఎన్నేళ్ళైతేనేం? ఏదో జరిగింది. మనిషి ఎక్కడో నలిగిపోయాడు. ఎక్కడో గుండెలో చిల్లుపడి రక్తం కారిపోయింది. రవి, ఇలారా. దగ్గరకు వెళ్ళాడు. పడుకో అన్నది. పడుకున్నాడు. తల కిందికి తోసింది. తన గుండెలకు అతని మొహం అదుముకున్నది. అతను పసివాడు, అతను తనవాడు అనుకుంటూ కళ్ళు మూసుకుంది. రవి పసిపిల్లాడిలా కామం, వాంఛ లేకుండా ఆమె గుండెల్ని అదుముకొని హాయిగా నిద్రపోయాడు శాంతితో. రవి, వచ్చావా? ఈవేళ నువ్వు వస్తావని అనుకోలేదు అన్నదే ఆమె. ఏం, ఎక్కడికైనా వెళ్తున్నావా? వెళ్ళిపోనా అడిగాడు. చూడు, నీ కోపం వచ్చింది. నేనెక్కడికి వెళ్ళడం లేదు. కూర్చో. అలా సీరియస్గా ఉన్నావేం అడిగింది. మాధురి, నీకు నేను అబద్ధం ఏమీ చెప్పలేదు, కానీ నిజం చెప్పలేదు. ఏమిటది? చెప్తాను, చెప్పడానికే వచ్చాను అన్నట్లు నిన్ను ఒక విషయం అడుగుదామనుకుని అడగలేకపోయాను. మనం విడిపోయినప్పుడు నీకు 4వ నెల కదూ? అవును. ఏమైంది? పోయింది దానంతట అదే. చాలా బాధపడ్డాను, శారీరకంగా మానసికంగా కూడా అన్నది నిట్టూర్చి. నీకు నా మీద అసహ్యము, ద్వేషము కలగలేదా అడిగాడు. ఎందుకు కలుగుతాయి రవి? పిచ్చివాడి మళ్ళీ అడుగుతావు. అసలు మనం విడిపోవడానికి కారణం ఏమిటి? నా కొడుకుని నేను కళ్ళతో చూడడం కూడా భరించలేనంత ఈర్ష్య ఉండేది నీకు. నేను ఉక్కిరి బిక్కిరి అయి నన్ను కాల్చేశావు. మనం ఇద్దరం అలా కలిసే ఉన్నట్టయితే ఇద్దరం నాశనం అయిపోయేవాళ్ళం. అందుకని నేను కావలసి ఆలోచించి నిన్ను దూరం చేసుకున్నాను. నువ్వు నన్ను వదిలిపోయే పరిస్థితి కల్పించాను. తప్పు నాదే కానీ నీది కాదు. అటువంటప్పుడు నిన్నెందుకు ద్వేషిస్తాను అన్నది. రవి 5 నిమిషాలు మౌనంగా ఉండి, అవును, చాలా క్రూరంగా, నీచంగా ప్రవర్తించాను. ఆ చంటి పిల్లాడి మీద ఈర్ష్య చూపించాను, అసహ్యంగా. తర్వాత తెలిసింది నా తప్పు. అలా బాధపడక రవి, నువ్వు నన్ను అంత గాఢంగా ప్రేమించావు. నేను ఇక ఎవరినీ కన్నెత్తి చూడడం భరించలేకపోయావు. నువ్వు నన్ను అలా ప్రేమించినందుకు చాలా గర్వపడ్డాను. మళ్ళీ అలా ఎవరూ నన్ను ప్రేమించలేదు అన్నది. రవి సిగరెట్ వెలిగించాడు. 2 నిమిషాలు పొగ పీల్చి, ఈ 12 ఏళ్ళు నేనేం చేశానని నా జీవితపు వివరాలు అడిగావు నువ్వు. నిజం చెప్పలేదు. ఈ 12 ఏళ్ళు నిన్ను ప్రేమించాను, ప్రేమిస్తూనే ఉన్నాను. నిన్ను స్మరించాను, నిన్ను ధ్యానించాను, పూజించాను. ఎలాగో చెబుతా విను అని రవి చెప్పడం ప్రారంభించాడు. తను పడిన బాధ, తనలో వాంఛ చచ్చి బ్రతుకులోనే ఇంట్రెస్ట్ పోయి జీవశ్చవంలా బ్రతకడం, బతుకులో ఇంట్రెస్ట్ కలగజేసుకోవడానికి పేకాట, రేసెస్, తాగుడు, రీట, వివాహం, తన భార్య జీవితం, మంజుల అంతా వివరంగా చెప్పాడు. రవి, నిజంగానా? నిజంగా నన్ను అలా ప్రేమించావా? నా చెవులని నమ్మలేకుండా ఉన్నాను. రవి మొహం ఎర్రనైంది. అబద్ధాలు చెప్పడం నాకు అలవాట్లేదు, అవసరం కూడా లేదు అన్నాడు. అమాంతం లేచి అతని దగ్గరికి వెళ్ళింది. అతని 2 చేతులు పట్టుకున్నది. నువ్వు అబద్ధం చెప్పావని అనలేదు రవి, నమ్మశక్యం కాని నిజం అన్నాను. తాజ్మహల్ కట్టిన షాజహాన్ సామ్రాజ్యాన్ని వదులుకున్న 8వ ఎడ్వర్డ్ కన్నా నీ ప్రేమలో లోతు, ఏకాగ్రత, దీక్ష ఉన్నాయి. రవి, ఇటువంటి ప్రేమ నా మీద కలగడానికి నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో. రవి, నా గర్వం ఏమని చెప్పను? నువ్వు ఇంకో ఆడదాన్ని ముట్టుకోలేకపోయావంటే
ప్రపంచంలో అందరూ మగవాళ్ళు, నేనొక్కతే ఆడదాన్ని అనిపిస్తోంది రవి. రవి నవ్వాడు. రవి, నా పిచ్చి రవి, ఎంత బాధపడ్డావు. ఏం చేసుకున్నావు రవి నీ బతుకు. నీకేమిచ్చాను రవి నన్ను అలా ప్రేమించడానికి. ఎందుకు రవి నన్ను ఇంకా అలా ప్రేమిస్తున్నావు. నీకోసం నా గుండె నలిగి నలిగి ఏడుస్తోంది. రవి, నువ్వు అలా తప్పిస్తుంటే ఇన్నేళ్ళు నేను ఎలా బతికాను, ఎలా తిండి తిన్నాను, ఎలా ఊపిరి పీల్చాను. రవి, నాకే ఆశ్చర్యంగా ఉంది రవి. నన్ను చూసి జాలి పడుతున్నావా? వద్దు, జాలి పడడానికి నేను దైన్యంలో లేను. నేనేదో పోగొట్టుకున్నట్లు కానీ, జీవితాన్ని అనుభవించకుండా వదులుకున్నట్లు కానీ చింతించటం లేదు. గర్వపడుతున్నాను అలా ప్రేమించగలిగినందుకు. కనుక దయచేసి నన్ను చూసి జాలిపడక. నాకు నీ దయ అనవసరం. రవి, విను మాధురి, నువ్వేమిచ్చానన్నావు? ప్రేమించే శక్తి ఇచ్చావు, జీవితాంతం సరిపోయే మాధుర్యం ఇచ్చావు, గుండెకి లోతిచ్చావు, నా హృదయానికి సంపద ఇచ్చావు. ఖర్చు పెడితే తరిగిపోని, జ్ఞాపకం చేసుకుంటే అయిపోని అనుభవాలు ఇచ్చావు. చాలదు, ఇంకేమివ్వాలి? ఇంతకన్నా ఏమిచ్చి ఉండగలవు మాధురి? నాకు కర్మఫలంలో నమ్మకమున్నది. మనిషి ఈ బతుకుతో నశించడని, పునర్జన్మ ఉన్నదని నమ్మకమున్నది. లేకపోతే శరీరానికి సంబంధించని అనుభూతులకి అర్థమేమిటి? ఈ జన్మలోంచి వచ్చే జన్మలోకి మనం ఏదైనా తీసుకువెళితే అవి ఈ జన్మలోని ఆత్మానుభవాలు మాత్రమే. వచ్చే జన్మలో జీవితం ఈ జన్మలోని ఆత్మానుభవాలను బట్టే ఉంటుంది అని నా నమ్మకం. నా ఆత్మతో సంబంధం లేకుండా శరీరం మాత్రం సుఖపడితే ఆ సుఖం ఇక్కడితో అక్కడితో అయిపోతుంది. మాధురి, శరీరం ద్వారా ఆత్మ పొందే అనుభూతులనే ఇంకో జన్మలోకి తీసుకెళ్ళగలం. అలా తీసుకువెళ్ళడం ఎందుకని అడుగుతావా? చెప్తాను విను. నా ఆత్మ పెరగడానికి, పెరిగి పెరిగి పెద్దదయ్యి విశాలమై ఈ విశ్వాన్ని అంతటినీ ఇముడ్చుకోవడానికి అదే మోక్షమో, శాశ్వత శాంతో, పరమానందమో ఏదో అదే నాకు కావాలి. ఒక విగ్రహాన్ని పెట్టి అలంకరించి దానికి ఓ పేరు పెట్టి దేవుడని కొన్ని నిమిషాలు ఆ ఆకారం మీద మనము మనస్సుని లగ్నం చేసి పూజిస్తాము అందరూ. అలాగే నేను సజీవమైన ఆత్మ ఉన్న ఇంకో మనిషిని నా మనసులో దేవతగా నిలుపుకొని జన్మ అంతా ఆరాధిస్తున్నాను. ఇది తపస్సు. కళ్ళు మూసుకొని భగవంతుడి మీద మనస్సు లగ్నం చేసి తపస్సు చేసే శక్తి లేక భగవంతుడి సృష్టిలో ఒకతివైన నీ మీద మనస్సు లగ్నం చేసి తపస్సు చేస్తున్నాను. నీ మీదే ఎందుకు లగ్నం చేశాను? దానికి కారణం ఉంటుంది. పోయిన జన్మలో నువ్వు నేను భార్యాభర్తలమో, తండ్రి కూతుళ్ళమో, తల్లి కొడుకులమో అయి ఉండాలి. ఆ బాంధవ్యం వల్ల ఈ జన్మలో నిన్ను ప్రేమించడం సులభమై ఉండాలి. ఈ జన్మలో అటువంటి రక్త సంబంధం లేకుండానే ఆత్మ బాంధవ్యంతో నిన్ను ప్రేమించగలిగాను. అంటే పోయిన జన్మకి ఈ జన్మకి నా ఆత్మ పెద్దదైంది, పెరిగింది, విశాలమైంది. వచ్చే జన్మలో నిన్ను, నీ వాళ్ళని, నీలాంటి 10 మందిని ప్రేమిస్తాను. ఆ పై జన్మలో 1000 మందిని, ఆ పై జన్మలో 1,00,000 మందిని, ఆ పై జన్మలలో ఎప్పుడో సర్వమానవ కోటిని, భగవంతుడి సృష్టిని అంతటినీ ప్రేమించే శక్తి వస్తుంది. అలాంటి ఔన్నత్యానికి ఇది మొదటి మెట్టు. అందుకే గర్వపడుతున్నాను. జీసస్ క్రైస్తు, బుద్ధుడు, మహాత్మా గాంధీ లాంటి ప్రేమమూర్తులు, ప్రపంచాన్ని, మానవాళినంతటినీ ప్రేమించిన మహర్షులు ఎన్నో జన్మల క్రితం ఎవరినో నీలాంటి ఒక స్త్రీని ప్రేమించి ఉండాలి. వాళ్ళ ఆత్మార్పణ అక్కడ ప్రారంభమై ఉండాలి. భగవంతుణ్ణి అప్పుడెప్పుడో నీలాంటి ఓ జీవిలో ఆరాధించి ఉండాలి అన్నాడు. మాధురి కళ్ళల్లో నీళ్లు జలజలా రాలుతున్నాయి. మాధురి, ఏడవద్దు. ఏడవడానికి కాదు నేను ఈ విషయం చెప్తున్నది. నీకోసం నేను ఏమీ త్యాగం చేయలేదు, త్యాగం చెయ్యాలని అనుకోలేదు. అందరికన్నా నేను ముందున్నాను. భగవంతుడిలో లీనమయ్యి పూర్ణానందం పొందడానికి అనే గర్వం ఉంది నాలో. నువ్వు గర్వపడు అన్నాడు రవి. అతని మొహం వెలిగిపోతోంది. మాధురి ఏడుస్తోంది, నవ్వుతోంది. రవి కళ్ళల్లోకి చూస్తూ అతనికి దగ్గరగా జరిగి, అవును రవి, నన్ను తలుచుకుని నిన్ను చూసి గర్వపడుతున్నాను. రవి, నీలా అలా అంత ఏకాగ్రతతో నేను నిన్ను ప్రేమించలేదు ఇన్నాళ్ళు. కానీ రవి, నువ్వు నమ్ముతావో నమ్మవో కానీ నేను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. సుఖాలు అనుభవించి ఉంటే నా శరీరం అనుభవించినది, కానీ వాటిలో నా ఆత్మ ఎన్నడూ పాల్గొనలేదు. నాకు తెలుసు. తెలిసి అసంతృప్తితో ఇన్నేళ్ళు ఒంటిదాన్నైపోయినట్లు, నాకెవరూ
ఈ ప్రపంచంలో లేనట్లు బెంగపడ్డాను రవి. శరీర సౌఖ్యాలు అనుభవించకుండానే అవి ఈ జీవితానికి కానీ ఇంకో జన్మలో కానీ సంపూర్ణత ఇవ్వవని నువ్వు తెలుసుకున్నావు. నీకు తెలుసు. నాకు తెలియక వాటిని అనుభవించి అవి వద్దు అని, అవి నాకు ఏమీ ఇవ్వవు అని నేను నిన్ను మళ్ళీ కలుసుకున్నాక తెలుసుకున్నాను రవి. ఇన్నేళ్ళు 12 ఏళ్ళు మనం కలుసుకోకుండా ఉండడానికి కారణం ఏమిటి? ఆకస్మికంగా కూడా మనం ఎక్కడా తటస్థపడకుండా ఏ విధి అడ్డం వచ్చింది రవి? మనలో 12 ఏళ్ల క్రితం ప్రేమ కలిగించిన ఆ భగవంతుడే మనల్ని మళ్ళీ కలిపాడు. మాధురి హృదయానికి లోతు వచ్చింది. రవిని సంపూర్ణంగా సుఖం కోరకుండా ఆనందం కోరుతూ ప్రేమించగల శక్తి వచ్చింది. రవిలో అసహనం, ఈర్ష్య పోయాయి. ప్రేమని ఉదాత్తం చేసుకున్నాడు. ఈ ఇద్దరూ ఇప్పుడు కలుసుకుంటే హాని లేదు. నిర్మలంగా, లోతుగా, మంటలు లేకుండా, రాపిడి రాకుండా, దీక్షతో, ఏకాగ్రతతో ప్రేమించగల శక్తి వచ్చింది. రవి, మనల్ని మళ్ళీ కలిపాడు దేవుడు. రవి, నువ్వు నమ్ము, నమ్మకపో, నేను నిన్ను ప్రేమిస్తున్నాను రవి. నువ్వు నా ప్రాణం, నమ్మగలవా అన్నది అతని ఒళ్ళో తల పెట్టుకుని. మాధురి తనని ప్రేమిస్తోందా? నిజమైన ప్రేమేనా? శరీరం కాదు, శరీరంతో పాటు హృదయాన్ని కూడా ఇస్తోందా? మాధురి, నిజంగా ప్రేమిస్తున్నావా? నీళ్లతో నిండిన కళ్ళని పైకెత్తింది. రుజువు చెయ్యాలా? ఎలా? చెప్పు, చేస్తానో అన్నది దీనంగా. అని క్షణం ఆగి, రవి, ఆడదాన్ని తృప్తిపరచగల శక్తి నీకు పోయిందని అనుకుంటున్నావు. నేను నీ నుంచి అటువంటి తృప్తి కోరడం లేదు రవి. నన్ను ప్రేమించు. నిన్ను నేను ప్రేమిస్తాను. శరీరాలతో అవసరం లేకుండా ప్రేమించగల శక్తి వచ్చింది మనకి అన్నది. అవును మాధురి, ప్రేమ అనేది ఒక్కటే. అది ప్రదర్శించడంలో, ప్రేమించడంలోనే తేడా వస్తుంది. తల్లి కొడుకులకి, తండ్రి కూతుళ్ళకి, అన్నా చెల్లెళ్ళకి, అక్కా తమ్ముళ్ళకి, ప్రేయసీ ప్రియులకి. అవును మాధురి, నా పక్కలో లేకుండా నిన్ను ప్రేమించగలిగాను. ఇంకా అలాగే ప్రేమించగలను. నువ్వు అలా ప్రేమించగలవా అడిగాడు. ఈ 4 రోజులు నిన్ను ఎలా ప్రేమించాను? నీలో అశక్తత గమనించి నిన్ను ఎలా ప్రేమించాను? దేనికోసం రవి, చెప్పు అరిచింది ఆవేదనతో. మాధురి తనని ప్రేమిస్తోంది. ఆమె తననే ప్రేమిస్తుంది. ఆమె గుండె తనది. ఆమె కళ్ళల్లో దీపాలు తనవి. ఇద్దరూ ఐక్యమయ్యారు. ఈ మాధురి తన దేవత, తన ప్రేయసి. తనే మాధురి, మాధురే తను. మాధురి, మాధురి అంటూ ఆమెని 2 చేతుల్లో ఎత్తుకున్నాడు. నా మాధురి, నా దానివి కదూ. జుట్టు, మెడ, చెంపలు, కళ్ళు, కనుబొమ్మలు మెత్తని ముద్దులతో నింపేశాడు. రవి, నా రవి పిలుస్తోంది. రవి ఆనందానికి అంతులేదు. కళ్ళల్లోంచి నీళ్లు కారుతున్నాయి. చేతివేళ్లతో ఆమెను నిమురుతూ, తడుముతూ, ఆమె ఒంటిని ముద్దులు పెట్టుకుంటూ ఆవేశపడిపోతున్నాడు. మాధురి, నువ్వు నాదానివి. చెప్పు, నాదానివేనా? అవును, అవును రవి, నీదాన్నే అన్నది బిగ్గరగా. అవును, అవును, నాకా నమ్మకం ఉంది. మాధురి నాది అంటూ ఆమె ఒంటికి దగ్గరగా జరిగాడు. ఒళ్ళు ఆమె ఒంటికి రాసుకున్నాడు. నిప్పులు చెలరేగాయి, మెరుపులు మెరిశాయి. ఆమె, తను, ఇద్దరి శరీరాలు ఐక్యం కావాలనే తపన, భరించలేని వాంఛ. మాంసం కలిపి లోపల ఎక్కడెక్కడో కలుసుకోవాలనే కోరిక ప్రబలమై నరాల అంచుల్లోంచి శరీరాలు స్పందింపచేయాలనే ప్రయత్నం. రవి, మాధురి వేలిగోళ్లు తగులుతున్నాయి. శరీరాలు కలుసుకున్నాయి. ఆ స్పందన ద్వారా ఇద్దరూ విచిత్రమైన, అంతకు ముందెన్నడూ అనుభవించని ఐక్యత, ఆనందం అనుభవిస్తున్నారు. ఆమె కళ్ళల్లోంచి నీళ్లు కారుతున్నాయి. అది ఏడుపు కాదు, ఆనందం. తన రవి తనని తీసుకున్నాడు. తనని తిరస్కరించలేదు. అతని శరీరం తన శరీరంతో ఐక్యమవడానికి అతని మనస్సు ఒప్పుకుంది. మాధురి, ఏమిటా నవ్వు? ఏమిటా కన్నీళ్ళు? ఎందుకు? ఆనందమా? నాలో ఏదీ పోలేదన్న సంతోషమా? చెప్పు అని నోటితో అడుగుతూ అదే ప్రశ్న లోపల మాంసాన్ని అడుగుతున్నాడు. ఆమె తల ఊపింది. అవును రవి, నా వల్ల నువ్వేమీ పోగొట్టుకోలేదు, అది చాలు. మాధురి, ఇన్నేళ్ళు లేని ఈ ఆవేశం ఈవేళ ఎక్కడి నుంచి వచ్చింది? అనా నీ ఆశ్చర్యం? శరీరం తీగలాంటిది. ఎలక్ట్రిక్ కరెంటు ప్రసరింపచేసే ఆ తీగకి వెలుగు, వేడి ఇచ్చే శక్తి వస్తుంది. అలాగే ఈ శరీరం ద్వారా ప్రేమ అనే శక్తి ఆత్మని వెలిగించగలదు. ఆ ప్రేమ లేని ఈ శరీరం ఎలక్ట్రిక్ కరెంటు లేని తీగ.
అందులో శక్తి ఉండదు. అర్థమవుతుందా? తల ఊపింది ఆమె. మాధురి, శరీరం భగవంతుడే ఇచ్చాడు. శరీరం ద్వారా అనుభవాలు పొందమని. శరీరాలు పొందే సుఖ దుఃఖాలు ఆత్మకి అందించాలి. అప్పుడే ఈ శరీరం పొందే అనుభవాలకి ప్రయోజనం ఉంటుంది. చూడు, ఇప్పుడు మనం పొందుతున్న ఈ సుఖం, ఈ సంతుష్టి, ఈ ఆనందం, ఈ ఐక్యత మన శరీరాలది మాత్రం కాదు. ఇది చూడు, నేను కదలకుండా, చిటికెన వేలు కదల్చకుండా ఇలా మాంసం కలిపి నీ కళ్ళలోకి చూస్తుంటే మన ఐక్యతలో ఎంత ఆనందం, ఎంత అందం, ఎంత తృప్తి, ఎంత సంపూర్ణత ఉందో చూడు మాధురి. నీ కళ్ళల్లో శాంతి, నీ ఒంటి మెరుపులో తేజస్సు, నీ ఊపిరిలో వెచ్చదనం. వీటన్నింటికి కొత్త అర్థం రావడం లేదా మాధురి? ఇంకో విచిత్రం చూడు, ఇన్నేళ్లు గడిచినా, ఇన్ని అనుభవాలు పొందినా నీ శరీరం కరగలేదు, నీ ఒంటి మెరుపు పోలేదు, నీ కళ్ళల్లో వెలుగు నశించలేదు. మాధురి, నీ ఊపిరిలో సువాసన, నీ ఒంటి పరిమళం, నీలోని నైర్మల్యం పోలేదు మాధురి. ఈ విచిత్రానికి కారణమేమిటి? ఎలా అట్టే పెట్టుకున్నావు? నీ ఒళ్ళు, నీ ఒంటి పటుత్వం, నీ మాధుర్యం, పరిమళం. నవ్వింది మాధురి. ఆనందంతో నీ ప్రేమ బలం, నీ కోసం, నీ తపస్సు ఫలితంగా నేను అలాగే ఉండిపోయానేమో అన్నది. కాదు మాధురి, కలలో కూడా కోరుకోలేదు నేను నువ్వు మళ్ళీ నా దానివి కావాలని. నువ్వు అలాగే నా దగ్గరికి రావాలని కోరుకునుండవు. నేను నిన్ను ప్రేమించాను అంతే. నీ ఆత్మకి అంత బలం ఉన్నది. బురద, మట్టి, దుమ్ము వాటిలోకి వెళ్ళినా అవి నీకు అంటుకోలేదు. నీలో ఉన్న ప్రేమ వాటిని ఎప్పటికప్పుడు కడిగేస్తూ వచ్చింది మాధురి. 12 ఏళ్ల కాలం నీ పెదమల తడిలో తీపిని, నీ చెంపల నునుపుని, నీ పళ్ళ మెరుపుని, నీ కళ్ళల్లో కాంతులని, నీ గుండెల బిగవుని, నీ స్పర్శలో సుఖాన్ని పోగొట్టలేదు మాధురి. కదలి కదలి దుమ్ముని, బురదని, అసహ్యమైన దేన్ని అంటనివ్వకుండా తిరిగి తిరిగి మళ్ళీ వచ్చిన నువ్వు గొప్పదానివి. నేను కదలకుండా ఒకే చోట ఉన్నాను. అద్దాల అల్మార్లోని వస్తువు మళ్ళే. నాలో ఏముంది అన్నాడు రవి. అంతకుముందు 12 ఏళ్ల క్రితం పొందని ఐక్యత పొందారు ఆ ఇద్దరు ఆ రాత్రి. రవి, నా రవి, మాధురి, నా మాధురి. రాత్రి పగలు లేవు, కలిసిపోయాయి. ఆ రాత్రికి మాధురి, రవి విడివిడిగా లేరు, కలిసిపోయారు. ఇద్దరి శరీరాలు కలిసి ఒక ముద్దయిపోయాయి. ఇద్దరి నరాలు అంటుకొని ఊపిరాడకుండా పెనవేసుకున్నాయి. సమాప్తం. ఈ నవల 1965 కాలం నాటిదండి. అప్పటికే ఇలాంటి నవల రాశారు. చాలా గ్రేట్ నిజంగా. ఇది నాకు చదవడానికి చాలా ఇబ్బందిగా అనిపించింది. కానీ మొదలు పెట్టిన తర్వాత చదవక తప్పదు కాబట్టి చదివేశానండి. మీకేమైనా అలా వల్గర్గా అట్లా అనిపించింటే నాకు తెలియచేయండి కామెంట్స్లో. ఇలాంటివి చదవకూడదు అంటే చదవను నేను. నాకు కూడా కొంచెం ఇబ్బందిగా అనిపించింది చదవడానికి. కానీ ఆయన నవలలు డీసెంట్గా ఉంటాయి, బాగుంటాయి అని మొదలుపెట్టాను. కానీ కొంచెం కొన్ని నవలలు చదవడానికి ఇబ్బందిగా అనిపిస్తున్నాయి. అక్కడికి ఇందులో కూడా చాలా వల్గర్గా చదవలేకుండా ఉండేవి కొన్ని కట్ చేశానండి. చదవలేదు నేను. మీ అభిప్రాయాలు కూడా తెలియచేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.